ఇప్పుడు ఈవిడ అన్నట్టుగా కరోనా వచ్చినప్పుడు గేట్ దగ్గర నుంచి హాయ్ చెప్పడం ఫ్యామిలీతో కనెక్షన్ చాలా తక్కువ అయిపోతుంది. అట్లాంటి టైంలో మిమ్మల్ని మీరు ఏ విధంగా మీ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా స్ట్రాంగ్ చేసుకున్నారు? ఇంటి నుంచి వచ్చేంత వరకు ఆ టెన్షన్ ఉంటుంది. అరే నేను ఉండలేకపోతున్నాను. వాళ్ళు మన పేరెంట్స్ కూడా అన్నీ చెప్పరు. వాళ్ళు ఏంటి నేను దగ్గుతున్నాను, తుమ్ముతున్నాను అని కూడా చెప్పరు. మేము అడగాలి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి కనుక్కుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత పేషెంట్స్ని చూసినప్పుడు అంత లోడ్ ఉన్నప్పుడు మేము నిజంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళం కాదు. ఎక్కడ పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ గురించి ఆలోచించడము, వాళ్ళని ఎలా ట్రీట్ చేయడం, వాళ్ళని ఎలా బెటర్ ఉంటుంది, వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ మాకు ఫ్యామిలీ లాగా అయిపోయేది. కొంతమంది అదే వాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా మేడం తిన్నారా, మంచి పలకరింపు, అది దాట్ వాజ్ ఆల్ ఆ డ్రైవ్ అనమాట. వెళ్ళినప్పుడు అరే ఎంత కొంతమంది అంటే నార్మల్ ఆక్సిజన్ మీద నుంచి నార్మల్ ఎయిర్లోకి వచ్చినప్పుడు వీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. మేమే మాట్లాడుకోవడం, అరే షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకవేళ బ్యాడ్ అవుతూ ఉంటే అందరము అది మా నార్మల్ కాన్వర్జేషనే పేషెంట్ గురించి అయిపోయింది అనమాట. వీ యూస్ టు టాక్, అరే ఇలా అయింది పేషెంట్కి, ఇలా జరిగింది అనేది ఎప్పుడు ఉండేది. సో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మమ్మీ వాళ్ళు అడిగేది అదే ఉంటుంది, అంటే ఏమైంది ఈరోజు, బాగున్నారా, పేషెంట్స్ అందరు బాగానే ఉన్నారా ఇది అని. మేము వాళ్ళని అడగడం ఏంటి అంటే మీరు ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, మీరు చేస్తున్నారా అని ఒక మాట అంటున్నాం. కానీ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ సర్వింగ్. అలాగే మేము కూడా వీఆర్ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ. అండ్ మా పేషెంట్స్ కూడా వెళ్ళిపోయేటప్పుడు చెప్పడం, అంటే వీఆర్ హ్యాపీ. వాళ్ళు ఫోన్ చేసి ఏ చిన్న డౌట్ ఉన్నా ఫోన్ చేసేవాళ్ళు. చాలా అసలు ఈ టైంలో అయితే మాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆర్ న్యూమరస్. ప్రతిదీ ఏ చిన్నది ఉన్నా కూడా, ప్రెగ్నెన్సీ అనగానే అన్సర్టనిటీ ఎక్కువ, ఈవెన్ దే నో స్టడీస్. సో అలా ఎలా అయిపోయేదంటే, ఇలా ఏమైనా అవుతుందా బేబీకి, నాకు ఇలా వచ్చింది, ఇలా అయింది, ఈ మెడికేషన్ వేసుకోవచ్చా. నార్మల్ పేషెంట్స్ అందరూ తీసుకునే మెడికేషన్స్ కూడా వీళ్ళకి డౌట్ ఆబ్వియస్గా ఉంటుంది, ఈ మెడిసిన్ తీసుకుంటే బేబీకి ఏమైనా అవుతుందా అని. సో అన్ని వాటిల్లో వాళ్ళు మాకు చూపించేది వాళ్ళ ఆ కన్సర్న్, ఆ నమ్మకం మా మీద. దట్ కాల్ చేసి మళ్ళీ అడగడము, అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు చెకప్కి ఏమన్నా కాల్ చేసినప్పుడు మేము అంతా బాగున్నాము, యూ టుక్ కేర్ ఆఫ్ అస్, మంచిగా ఉంది అని చెప్తే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ది డ్రైవ్. అండ్ ఆ పేరెంట్స్ కూడా మేము ఈ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి చెప్తుంటే ఈవెన్ దే ఫెల్ట్ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇప్పుడు కరోనా పాండమిక్ టైంలో డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా అందరూ కూడా వర్క్ చేయాలి. ఇంటికి వెళ్లకుండా అందరూ కూడా పేషెంట్కి అందుబాటులో ఉండాలి. మేము ఇదే చేశాను పీజీ, ఇందులోనే ట్రీట్మెంట్ చేస్తానంటే కుదరదు. అందరూ ఆల్మోస్ట్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్ చేయాలి. అప్పుడు మీకు ఎట్లా అనిపించేది, నేను చేస్తున్నది ఏంటి, ఇక్కడ నేను చేస్తుంది ఏంటి, ఎప్పుడైనా ఎందుకు అని ఒక క్వశ్చన్ వచ్చిందా మీ మైండ్లో? సో జనరల్గా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కేసెస్ చూస్తుంటాం నార్మల్గా వర్క్ చేస్తుంటే. బట్ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓన్లీ మేము సిటీస్ కానీ కోవిడ్ పేషెంట్స్కి అల్ట్రాసౌండ్ కానీ అది చూస్తాం అనమాట. సో స్టార్టింగ్లో అనిపించేది లైక్ అసలు నేను ఎంచుకునేది దేనికోసం, కానీ బట్ మేము ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ని చూస్తున్నాము అని. కానీ అలా చేస్తున్న కొద్దీ లైక్ మేము చూస్తున్న పేషెంట్ సిటీస్ కానీ స్టార్టింగ్లో ఇనిషియల్గా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అంత సివియర్ లేకుండే. ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు ఓన్లీ 40 years 50 years వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుండే. కానీ ఒకసారి సెకండ్ వేవ్ వచ్చాక ఒక్కొక్క పేషెంట్ సిటీ చూస్తుంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా 3 daysకి 5 daysకి సిటీ చూస్తుంటే వాళ్ళకి చాలా తక్కువ ఎఫెక్ట్ ఉండేది. కానీ ఇమీడియట్గా ఆ 20 years అనే పేషెంట్ వాళ్ళకి వితిన్ 5 days డిటోరియేట్ అయ్యాడు వాళ్ళు. మళ్ళీ ఆ పేషెంట్ సిటీ తీసుకొస్తే లంగ్స్ అన్నీ మొత్తం బ్యాడ్ అయిపోయి ఉంటాయి. సో అప్పుడు నేను మా కొలీగ్స్ ఎవరున్నా వీళ్ళందరూ, సో జనరల్గా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు లంచ్ కానీ డిన్నర్ చేసి డిస్కస్ చేస్తుంటే, సో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే ఇలా ఉంది పరిస్థితి, ఇలా పేషెంట్ అసలు ఇలా సడన్గా డిటోరియేట్ అయ్యారు అంటే లైక్ చాలా బాగా అనిపించేది. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఎంత హౌ మచ్ దే ఆర్ డీలింగ్ త్రూ అని యూస్ టు ఫీల్ వెరీ సాడ్. అట్ ద సేమ్ టైం ఇంట్లో నుండి కూడా లైక్ మిగతా వాళ్ళు చెప్పినట్టు ఇంటికి వెళ్ళిపోవడం. నేను వరంగల్ నుండి, సో నేను అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళలేకపోవడం, నేను ఒక ఇంటికి వెళ్ళకుండా 5 months 6 months అలా అయిందనమాట. సో అలా వెళ్ళకుండా వాళ్ళేమో ఇంటికి రమ్మని, నేనేమో వాళ్ళ సేఫ్టీ కోసం మళ్ళీ వెళ్ళకపోవడం. సో ఇవన్నీ ఉండేవన్నమాట. సో ఇవన్నీ ఉన్నా కానీ లైక్ మనం సర్వ్ చేస్తున్నాం పేషెంట్స్కి, మనం వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్, ఇలా మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆ ఫీలింగ్ పెట్టుకొని ముందుకెళ్ళడం అనుకుంటాం అంతే. మెడిసిన్ చూస్ చేసుకున్నారు కదా, సో అప్పుడే మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, ఇంకా పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఇవన్నీ కొంచెం దూరం అవుతాం. ఎందుకంటే అందరూ మిగతా సాఫ్ట్వేరు వీళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీ ప్రొఫెషన్. సో అప్పుడు పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా, అరే మిగతా వాళ్ళందరిని చూసినప్పుడు, సాఫ్ట్వేర్ మిగతా టీచర్స్ వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీతో, నేనే ఎందుకు వై మీ, అది ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మార్క్? అంటే ఆ ఫీలింగ్ అంటే ఎవ్రీ డాక్టర్ ఒక పాయింట్లో ఫేస్ చేస్తారు. బట్ ఏంటంటే మేము చూస్ చేసుకున్నప్పుడే ఈ ఫీల్డ్ వీ నో దట్, ఐ మీన్ సమ్ టైమ్స్ అంటే నాకు మా బ్రదర్ ఉన్నారు, I have seen him.
అంటే నైట్ టైం అయినా సరే వీ హ్యావ్ టు రిసీవ్ కాల్స్, ఎందుకంటే ఏ నిమిషం ఎలా వస్తుందో తెలీదు. బట్ అవర్ ఫ్రెండ్స్, అవర్ ఫ్యామిలీస్, వీ యూస్ టు గెట్, అంటే రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు వచ్చే కాల్స్. బట్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యుయేషన్, ఈ కోవిడ్ టైంలో ఐ థింక్ అసలు మాకు వీ డ్యూటీస్ చేశాక కూడా, పడుకున్నా కూడా కాల్స్ వస్తాయి అసలుకు. ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని రోజులైతే వీ డోంట్ హ్యావ్ స్లీప్స్ బికాస్ ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాల్ చేస్తారు ఆ టైంలో. ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేయాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే వెంటిలేటర్ కావాలి, ఆర్ సంథింగ్ ఇంజెక్షన్స్, ఒక బెడ్ కావాలి, ఆక్సిజన్ బెడ్. మధ్యలో కొంచెం టైంలో ఆక్సిజన్ దొరకలేదు. ఆ టైంలో ఏమైపోయిందంటే ఈవెన్ ఒక ఆక్సిజన్ బెడ్ దొరకలేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వీ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఏ డాక్టర్, ఎందుకంటే ఈ టైంలో వీ స్టుడ్ ఫార్వర్డ్. అంటే మాతో పాటు చాలామంది చేశారు, బట్ అట్ ద సేమ్ టైం పర్సనల్గా ఒక కోవిడ్ పేషెంట్ని లైవ్ అంటే ఫేస్ టు ఫేస్ చేసింది డాక్టర్, ఎందుకంటే రిస్క్ తెలిసి వీ స్టుడ్ దేర్. సో ఇట్ మేక్స్ అస్ ప్రౌడ్. ఈవెన్ వీ డిడెంట్ మీట్, అంటే మా పేరెంట్స్ని కలిసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఈవెన్ వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఆన్ కాల్, వీడియో కాల్స్ అవి తప్ప వీ డిడెంట్ మీట్ ఫ్రీక్వెంట్లీ. అలా చాలా కొన్ని ఎమోషన్స్. అట్ ది ఎండ్ ఆఫ్ డే వీ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఏ డాక్టర్. రికవర్ అయ్యి వెళ్ళే పేషెంట్ స్మైల్ కానీ వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్తే మాకు ఆ కష్టం అంటే ఎంత నిద్రలేని రాత్రులు అయినా సరే పర్లేదు, బట్ వాట్ వీ డిడ్ అది చాలా మాకు ఆనందం వేస్తుంది. అది సో ఇప్పుడు వర్కింగ్ అవర్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా, నార్మల్ టైంకి ఇప్పటికీ డిఫరెన్స్ చాలా. వర్కింగ్ అవర్స్ పెరగడమే ఉంటుంది, తరగడం ఎప్పుడు ఉండదు. సో అప్పుడు ఎట్లా ఉంటుంది? రెస్ట్ ఉండదు, పీపీఈ కిట్స్ ఇప్పుడు వేసుకోవాలి, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మా కోవిడ్ వచ్చినప్పుడే తెలుసు పక్క మేము వీ హ్యావ్ టు డూ మోర్ వర్క్ అని. మీరు అన్నట్టు కూడా లైఫ్లో హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అన్నీ మిస్ అవుతుంటాము, బట్ విల్ నాట్ మిస్ అవర్ లైఫ్. అవర్ లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. మేము వాళ్ళకు లైఫ్ ఇచ్చినప్పుడు మా లైఫ్కి ఒక అర్థం ఎత్తుకుంటున్నాం, వీఆర్ హ్యాపీ కదా, మన వల్ల ఒకరి లైఫ్ దొరికింది కదా అని. సో వీ డోంట్ ఫీల్ రిగ్రెట్ మనం కష్టపడుతున్నట్టు కానీ, లేకపోతే మాకు లైఫ్లో హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ లేదని అదేం లేదు. ఒక్కొక్కసారి 6 hours కాదు, ఒక్కొక్కసారి 12 hours, 24 hours కూడా చేస్తూ ఉంటుంటాం. సో వీ డోంట్ ఫీల్ రిగ్రెట్ కానీ, కష్టపడుతున్నట్టు కానీ ఫీలింగ్ ఏమనిపించదు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏదో చిరంజీవి సినిమా, నాకు కూడా గుర్తులేదు. ఒక ఈశ్వరుడు, ఒక హిందూ ఈశ్వరునే మొక్కుతాడు, ముస్లిం అల్లాకే నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ జీసస్కే ప్రార్థిస్తారు, కానీ అన్ని మతాల వారు మొక్కేది ఒక డాక్టర్కే అని అంటారు. కాపీ కొట్టే డైలాగ్ అనుకోవచ్చు, కానీ ఇట్స్ డైలాగ్ ఆఫ్ మాకు. మేము వి ఫీల్ ప్రౌడ్ వెన్ ఆ డైలాగ్ విన్నప్పుడు, అరే నిజమే కదా మాకోసమే. టు బీ ఫ్రాంక్, నేను డాక్టర్ ఫీల్డ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అది. నేను మా మమ్మీ వాళ్ళకి చెప్తాను, మమ్మీ నేను డాక్టర్ అవుతా ఆ సినిమాలో డైలాగ్ చూసారు, మమ్మీ వాళ్ళు నవ్వేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను కష్టపడుతుంది చూసి దే ఫీల్ వెరీ ప్రౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గానే ఒక పేషెంట్కి నెగ్లెక్టెడ్, అంటే ఓపెన్ ఫ్రాక్చర్ వచ్చింది, దే లెఫ్ట్ ద పేషెంట్ అండ్ రెఫర్డ్ పేషెంట్, అంటే గాంధీకి రెఫర్ చేశారు. ఇన్ఫెక్ట్ అయింది వూండ్ బాగా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక గ్యాంగ్రీన్ అయిపోయింది. వీ హ్యావ్ టు డూ ఆంపిటేషన్, అంటే కాలు తీసేసేయాలి. పేషెంట్ అటెండర్కి ఫోన్ చేసి, సార్ మీరు ఇలా రావాలి, కన్సెంట్ ఒక చిన్న సైన్ పెట్టాలి, బ్లడ్ కూడా తక్కువ ఉంది, 6 ఉంది హిమోగ్లోబిన్, సో మీరు వచ్చి సైన్ పెట్టాలి, ఇట్లా చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే సార్ మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మాకు సంబంధం, అంటే సొంత ఫ్యామిలీని కూడా వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా రావడానికి ఆలోచిస్తున్నారు. అట్లాంటి టైంలో కూడా మేము రిస్క్ తీసుకొని, నేనే ఫైల్ తీసుకెళ్ళి గాంధీ గేట్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకొని, బ్లడ్ లేదు అంటే మేమే మనీ మా పీజీస్ అరేంజ్ చేసుకొని బ్లడ్ అరేంజ్ చేసి సర్జరీ చేసాం. లెగ్ అయితే తీసేసాం, బట్ వీ హ్యావ్ గివెన్ లైఫ్ టు హిమ్. వెళ్ళేటప్పుడు అండ్ ద స్మైల్, ఇంకా మేము ఆ రోజు నైట్ తినలేదు అండ్ వీ డోంట్ హ్యావ్ స్లీప్, బట్ ద స్మైల్ హ్యాస్ గివెన్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి, ఎవ్రీ ఫీల్డ్లో చాలామందికి ఉండొచ్చు, బట్ మా ఫీల్డ్లో మాకు ఇచ్చే ఎనర్జీ, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ. డాక్టర్లు అంటే కొన్ని లక్షల కోట్లు అంటారు, ఆ లక్షల కోట్లు ఉంటే మేము ఇక్కడ ఉంటాం, ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్లు, జూబ్లీస్, బంజారాహిల్స్లో కట్టుకొని ఉంటాం. మేము సంపాదించేది మినిమం మా లైఫ్ లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది, మాకు జస్ట్ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ. మేము మనీ కోసమే చేయాలనుకుంటే వేరే ఫీల్డ్ కూడా ఎంచుకోవచ్చు. అవర్ ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ ద మెడిసిన్ విల్ బి నెవర్ ఎండింగ్ అండ్ విల్ స్ట్రైవ్ ఫర్ ద పీపుల్స్ లైఫ్. మెడిసిన్ చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏమైనా ఉందా? ఎందుకు అది, దానికి ఖర్చు, నెక్స్ట్ స్టడీ, లైఫ్ అంతా కూడా వెచ్చించాలి, అప్పుడు ఫ్యామిలీ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా? లేదా ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళంతా ఉంటారు కదా, సో అట్లా వచ్చాయండి. యాక్చువల్గా మా ఫ్యామిలీ కొంచెం పూరే అయితే అన్నారు, ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం కదా, తొందరగా సెటిల్ అవ్వాలి అది ఇది అన్నారు. బట్ నాకు ప్యాషన్ అంటే ఉండే, సైన్స్ మీద బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను మెడిసిన్ చూస్ చేసుకున్నా. మెడిసిన్ అనేది నాకు హ్యాపీనెస్ బాగానే ఇచ్చింది, సో అలా కంటిన్యూ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు మీ దగ్గరకు మీరు కోవిడ్ టైం స్టార్ట్ అయ్యి ఫస్ట్ వీళ్ళంతా కరోనా వచ్చింది, కరోనా స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇండియాలో అని చెప్పేసి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో
ఎవరైనా వద్దు ఇంకా చాలు, కాస్త బ్రేక్ తీసుకో, తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అని ఎవరైనా అన్నారా? చాలామంది అన్నారు, ఇన్ఫ్యాక్ట్ అందరూ అదే అన్నారు. కానీ నాకు యాజ్ అంటే ఒక్కొక్కరి పర్సనల్ పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది. అప్పుడు నాకు ఎస్ ఇట్ వాజ్ రిస్కీ టు వర్క్ ఇన్ ఏ కోవిడ్ వార్డ్, అంటే ఆ వార్డ్లో వర్క్ చేయడం రిస్కీ. కానీ లైఫ్ ఎట్ ది ఎండ్ ఈజ్ రిస్కీ. మనం ఏది తీసుకున్నా అందులో రిస్క్ ఉంటుంది. సో ఇది అప్పుడు ఫస్ట్ వేవ్ ఆఫ్ పాండమిక్లో ఇట్ ఈస్ లైక్ 1% మార్టాలిటీ, 0.1 to 1% ఉండింది. సో మనము 50-30% మార్టాలిటీ ఉన్నవి కూడా చాలా చేస్తాము. సో ఆ 0.1 to 1% అన్నది ఇట్స్ ఓకే అనిపించింది నాకు పర్సనల్గా. ఇట్స్ ఓకే, ఎట్ ది ఎండ్ లైఫ్ ఈజ్ రిస్కింగ్, లైఫ్ ఈజ్ లివింగ్. పర్సనలీ సీ ఇట్ యాజ్ ఎ రిస్క్, ఐ జస్ట్ సా ఇట్ యాజ్ ఎ లివింగ్, అంతే. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కరోనాకి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమనిపించింది? చుట్టుపక్కల కంటే అంటే ఇవన్నీ హైపోథెటికల్, అంటే మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతే ఎట్లా అది ఇది అని. బట్ ఐ హ్యావ్ గాన్ త్రూ అ రియల్ సిచ్యువేషన్ వేర్ మై ఫాదర్ వాజ్ యాక్చువల్లీ ఎఫెక్టెడ్. Feb 1st actually I lost my mother due to some kidney disease. అప్పుడు దెన్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ పాస్ట్ 2 months, అప్పుడు ఇంకా 2 months కూడా అవ్వలేదు. అండ్ దిస్ సెకండ్ వేవ్ రష్డ్ ఇన్. అప్పుడు ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైరింగ్ ఆక్సిజన్, అండ్ అప్పుడు ఇంకా బోత్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ సర్వీసెస్ బోత్ వేర్ రన్నింగ్. సో అప్పుడు దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్ టాల్, అండ్ ప్రొఫెషనల్ ఫ్రంట్లో కానీ మేము వర్క్ చేసేటప్పుడు కానీ దెర్ వాజ్ అ లాట్ దట్ వాజ్ నీడెడ్ ఫ్రమ్ అస్. ఆ తర్వాత వెన్ వీ సా దట్ ద వే వాజ్ రియలీ పికింగ్, వీ మేడ్ సమ్ చేంజెస్ అండ్ ఆల్. కానీ అప్పటికి వీ హ్యాడ్ టు బీ విజిలెంట్ వెన్ ఎవర్ వీ వర్ డూయింగ్ డ్యూటీస్, వీ హ్యాడ్ టు బీ ఆన్ అవర్ టిప్స్ అండ్ టోస్ ఆల్వేస్. సో ఆ పీక్ ఆఫ్ టైంలో మై ఫాదర్ వాజ్ అఫెక్టెడ్. సో ఆ టైంలో it was really painful, ఎందుకంటే it was not even past 2 months. To be honest, I didn't even have time to grieve over the loss of my mother. So ఆ టైంలో the only thing I did was, okay, I will give my best and just not think. That was my only mental exercise that I have done. Because if I have not done that, I would have definitely broken down. Kachitanga, I would have gone down. And Malli Tarvata, one of my closest family friends, he was just like a family member. He's like 10 years younger to my dad. And he also got positive. They both had similar severity. And there was my mother-in-law of my sister. She was just around 150 kilometer radius lo untundi tanu. And she also got positive. She also was around 64. Among all the 4 of them, only my dad survived. ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ద డెత్ ఆఫ్ రిమైనింగ్ 3 అన్నది అసలు ఇట్ వాజ్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అండ్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఐ వెరీ వెల్ రిమెంబర్ వెన్ ఐ టుక్ మై డాడ్, నేను డిశ్చార్జ్ చేసి వెన్ ఐ వాజ్ బ్రింగింగ్ హిమ్ ఇన్ ఎ కార్, అప్పటికి ద డెత్ ఆఫ్ మై నేబర్ హ్యాస్ ఆల్రెడీ స్టక్ ఇన్. అంటే అప్పటికి హీ వాజ్ 40-year-old మేల్, నో కొమార్బిడిటీస్, హీ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. సో వెన్ ఐ వాజ్ గెటింగ్ మై డాడ్, I still remember the eyes of the people who were seeing, వచ్చింది మా డాడీయా అతని బాడీయా. సో ఆ టైంలో నాకు ఇట్ జస్ట్ ఫెల్ లైక్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లాగా అనిపించింది. సో అంటే ఇట్ హ్యాస్ ఎవోక్డ్ సో మెనీ థింగ్స్. అంటే రిస్కీ ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అ రిస్క్ టు బీ ఆనెస్ట్. కానీ కొన్నిసార్లు ఐ హ్యావ్ ఆల్సో సీన్ మెనీ పేషెంట్స్ అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ ఫ్యామిలీ, నా ఓన్ కలీగ్స్లో కూడా సో మెనీ ఫాదర్స్ ఆఫ్ సో మెనీ ఇంటర్న్ డాక్టర్స్ అండ్ అదర్స్ బీయింగ్ ఎఫెక్టెడ్, చాలామందిని చూశాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ద డాక్టర్ ఫీల్డ్ ఆల్సో, ఈవెన్ అమాంగ్ పేషెంట్స్ దోస్ హు కమ్ ఫ్రమ్ రిమోట్ విలేజెస్, ఐ హ్యావ్ సీన్ అ పర్సన్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫాదర్ ఫర్ నియర్లీ 1.5 months అండ్ హిస్ ఫాదర్ ఈజ్ 65-year-old మేల్. సో అట్లాంటి వాళ్ళని కూడా వీ హ్యావ్ సీన్. అండ్ మళ్ళీ జస్ట్ రేట్ ఇంక్రీజ్ అయిందని జస్ట్ అంటే దెర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ లవ్ అండ్ అట్లా అంటే పేషెంట్ అటెండర్స్ కూడా అట్లా కేర్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా పెయిన్ఫుల్ అనిపించేది కొన్నిసార్లు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీ మదర్ని కోల్పోయానని చెప్పారు, ఆ టైంలో మీరు వర్క్లో ఉన్నారా? yes definitely I was on work. సో ఆవిడ ఇంకా తిరిగి రారు అని తెలిసినప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ చేయాలి. ఆ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేశారు? అటువైపు మదరు, ఇటువైపు వర్క్, రెండింటిని బ్యాలెన్స్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది కొంతమేరకు. ఆవిడ ఇంకా రారు, నో మోర్, ఇంకా లేరు మనతో అన్నప్పుడు మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? అంటే అప్పుడు బ్యాలెన్స్ అంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాట్ ఐ వాజ్ ఆఫ్టర్ వాజ్ నాట్ బ్యాలెన్స్ కావాలి అని నేను అనుకోలేదు. అంటే నేను ఒక పర్ఫెక్ట్గా నార్మల్గా ఉండాలని నా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. హ్యాపీగా ఉండాలి, అందరిలాగా ఉండాలి అని నేను అట్లాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు నా నుండి. ద ఓన్లీ థింగ్ అంటే ఆ టైంలో నేను ఏమనుకున్నాను అంటే నేను నార్మల్గా బతకగలిగితే చాలు,
అనుకున్నాను. అంటే ఆ టైంలో నా నుండి నేనేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. ఐ జస్ట్ అలౌడ్ మై సెల్ఫ్ టు బి హౌ ఎవర్ ఐ ఫెల్ట్. చూసారా మీ మదర్ని? ఎస్ చూసాను. అంటే కోవిడ్ పాండమిక్ ముందు చనిపోయారు, బట్ ఇమీడియట్గా కిక్డ్ ఇన్. లైక్ అంటే మార్చ్ ఎండింగ్లో సెకండ్ వేవ్ వచ్చేసింది, లైక్ ఫెబ్ ఫస్ట్లో అలా చనిపోయారు. కొంచెం ఆ లాస్ అనేది ఇప్పటికీ ఉంది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 4 months. సో అది ఉంటుంది. కానీ ఇక నోబడీ ఈజ్ ఇమ్మార్టల్. అంటే అందరూ అమరులు ఉండరు కదా. లైక్ ఒక పాయింట్ వస్తే నేను వెళ్ళాలి, ఒక పాయింట్ వస్తే తను వెళ్తుంది. ఆ మెమరీస్, ఆ లవ్, ఆ షేర్, ఆ బాండ్ అనేది దట్ ఈస్ సమ్టైమ్స్ దోస్ ఆర్ ఇనఫ్. ఇప్పుడు ఈవిడ అన్నట్టుగా కరోనా వచ్చినప్పుడు గేట్ దగ్గర నుంచి హాయ్ చెప్పడం, ఫ్యామిలీతో కనెక్షన్ చాలా తక్కువ అయిపోతుంది. అట్లాంటి టైంలో మిమ్మల్ని మీరు ఏ విధంగా మీ సెల్ఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా స్ట్రాంగ్ చేసుకున్నారు? ఇంటి నుంచి వచ్చేంత వరకు ఆ టెన్షన్ ఉంటుంది. అరే నేను ఉండలేకపోతున్నాను. వాళ్ళు మన పేరెంట్స్ కూడా అన్నీ చెప్పరు. వాళ్ళు ఏంటి నేను దగ్గుతున్నాను తుమ్ముతున్నాను అని కూడా చెప్పరు. మేము అడగాలి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి కనుక్కుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి ఇంటి నుంచి వచ్చిన తర్వాత పేషెంట్స్ని చూసినప్పుడు అంత లోడ్ ఉన్నప్పుడు మేము నిజంగా వేరే వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళం కాదు. ఎక్కడ పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ గురించి ఆలోచించడము, వాళ్ళని ఎలా ట్రీట్ చేయడం, వాళ్ళని ఎలా బెటర్ ఉంటుంది, వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ మాకు ఫ్యామిలీ లాగా అయిపోయేది కొంతమంది. అదే వాళ్ళే ఉంటారు, వాళ్ళు కూడా మేడం తిన్నారా, మంచి పలకరింపు, అది దాట్ వాజ్ ఆల్ ఆ డ్రైవ్ అనమాట. వెళ్ళినప్పుడు అరే ఎంత కొంతమంది అయితే నార్మల్ ఆక్సిజన్ మీద నుంచి నార్మల్ ఎయిర్లోకి వచ్చినప్పుడు వీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. మేమే మాట్లాడుకోవడం, అరే షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకవేళ బ్యాడ్ అవుతూ ఉంటే అందరము అది మా నార్మల్ కాన్వర్జేషనే పేషెంట్ గురించి అయిపోయింది అనమాట. వీ యూస్ టు టాక్, అరే ఇలా అయింది పేషెంట్కి, ఇలా జరిగింది అనేది ఎప్పుడు ఉండేది. సో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మమ్మీ వాళ్ళు అడిగేది అదే ఉంటుంది. అంటే ఏమైంది ఈరోజు, బాగున్నారా, పేషెంట్స్ అందరు బాగానే ఉన్నారా ఇది అని. మేము వాళ్ళని అడగడం ఏంటి అంటే మీరు ప్రికాషన్స్ తీసుకుంటున్నారా, మీరు చేస్తున్నారా అని ఒక మాట అంటున్నాం. కానీ దే ఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ సర్వింగ్. అలాగే మేము కూడా వీఆర్ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ. అండ్ మా పేషెంట్స్ కూడా వెళ్ళిపోయేటప్పుడు చెప్పడం, అంటే వీఆర్ హ్యాపీ. వాళ్ళు ఫోన్ చేసి ఏ చిన్న డౌట్ ఉన్నా ఫోన్ చేసేవాళ్ళు చాలా. అసలు ఈ టైంలో అయితే మాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆర్ న్యూమరస్. ప్రతిదీ ఏ చిన్నది ఉన్నా కూడా, ప్రెగ్నెన్సీ అనగానే అన్సర్టనిటీ ఎక్కువ, ఈవెన్ దే నో స్టడీస్. సో అలా ఎలా అయిపోయేదంటే ఇలా ఏమైనా అవుతుందా బేబీకి, నాకు ఇలా వచ్చింది, ఇలా అయింది, ఈ మెడికేషన్ వేసుకోవచ్చా. నార్మల్ పేషెంట్స్ అందరూ తీసుకునే మెడికేషన్స్ కూడా వీళ్ళకి డౌట్ ఆబ్వియస్గా ఉంటుంది, ఈ మెడిసిన్ తీసుకుంటే బేబీకి ఏమైనా అవుతుందా అని. సో అన్ని వాటిల్లో వాళ్ళు మాకు చూపించేది వాళ్ళ ఆ కన్సర్న్, ఆ నమ్మకం మా మీద. దట్ కాల్ చేసి మళ్ళీ అడగడము, అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు చెకప్కి ఏమన్నా కాల్ చేసినప్పుడు మేమంతా బాగున్నాము, యూట్యూబ్ కేర్ ఆఫ్ అస్ మంచిగా ఉంది అని చెప్తే వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ది డ్రైవ్. అండ్ ఆ పేరెంట్స్ కూడా మేము ఈ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి చెప్తుంటే ఈవెన్ దే ఫెల్ట్ హ్యాపీ. ఆల్మోస్ట్ ఇప్పుడు కరోనా పాండమిక్ టైంలో డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా అందరూ కూడా వర్క్ చేయాలి. ఇంటికి వెళ్లకుండా అందరూ కూడా పేషెంట్కి అందుబాటులో ఉండాలి. మేము ఇదే చేస్తాను పీజీ, ఇందులోనే ట్రీట్మెంట్ చేస్తానంటే కుదరదు. అందరూ ఆల్మోస్ట్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్స్ చేయాలి. అప్పుడు మీకు ఎట్లా అనిపించేది, నేను చేస్తున్నది ఏంటి, ఇక్కడ నేను చేస్తుంది ఏంటి, ఎప్పుడైనా ఎందుకు అంటే ఒక క్వశ్చన్ వచ్చిందా మీ మైండ్లో? సో జనరల్గా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కేసెస్ చూస్తుంటాం నార్మల్గా వర్క్ చేస్తుంటే. బట్ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓన్లీ మేము సిటీస్ కానీ కోవిడ్ పేషెంట్స్కి అల్ట్రాసౌండ్ కానీ అది చూస్తాం అనమాట. సో స్టార్టింగ్లో అనిపించేది లైక్ అసలు నేను ఎంచుకునేది దేనికోసం, కానీ బట్ మేము ఓన్లీ కోవిడ్ పేషెంట్స్ని చూస్తున్నాము అని. కానీ అలా చేస్తున్న కొద్దీ లైక్ మేము చూస్తున్న పేషెంట్ సిటీస్ కానీ స్టార్టింగ్లో ఇనిషియల్గా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అంత సివియర్ లేకుండే. ఫస్ట్ వేవ్లో వచ్చినప్పుడు ఓన్లీ 40 years 50 years వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుండే. కానీ ఒకసారి సెకండ్ వేవ్ వచ్చాక ఒక్కొక్క పేషెంట్ సిటీ చూస్తుంటే స్టార్టింగ్లో ఇనిషియల్గా 3 daysకి 5 daysకి సిటీ చూస్తుంటే వాళ్ళకి చాలా తక్కువ ఎఫెక్ట్ ఉండేది. కానీ ఇమీడియట్గా ఆ 20 years అనే పేషెంట్ వాళ్ళకి వితిన్ 5 days డిటోరియేట్ అయ్యారు వాళ్ళు. మళ్ళీ ఆ పేషెంట్ సిటీ తీసుకొస్తే లంగ్స్ అన్నీ మొత్తం బ్యాడ్ అయిపోయి ఉంటాయి. సో అప్పుడు నేను మా కొలీగ్స్ ఎవరున్నా వీళ్ళందరూ, సో జనరల్గా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు లంచ్ కానీ డిన్నర్ చేసి డిస్కస్ చేస్తుంటే, సో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే ఇలా ఉంది పరిస్థితి, ఇలా పేషెంట్ అసలు ఇలా సడన్గా డిటోరియేట్ అయ్యారు అంటే లైక్ చాలా బాగా అనిపించేది. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఎంత హౌ మచ్ దే ఆర్ డీలింగ్ త్రూ అని యూస్ టు ఫీల్ వెరీ సాడ్. అట్ ద సేమ్ టైం ఇంట్లో నుండి కూడా లైక్ మిగతా వాళ్ళు చెప్పినట్టు ఇంటికి వెళ్ళిపోవడం. నేను వరంగల్ నుండి, సో నేను అక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళలేకపోవడం, నేను ఒక ఇంటికి వెళ్ళకుండా 5 months 6 months అలా అయిందనమాట. సో అలా వెళ్ళకుండా వాళ్ళేమో ఇంటికి రమ్మని, నేనేమో వాళ్ళ సేఫ్టీ కోసం మళ్ళీ వెళ్ళకపోవడం. సో ఇవన్నీ ఉండేవన్నమాట. సో ఇవన్నీ ఉన్నా కానీ లైక్ మనం సర్వ్ చేస్తున్నాం పేషెంట్స్కి, మనం వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్, ఇలా మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అని ఆ ఫీలింగ్ పెట్టుకొని ముందుకెళ్ళడం అనుకుంటాం అంతే.
మెడిసిన్ చూస్ చేసుకున్నారు కదా, సో అప్పుడే మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. ఇంకా పర్సనల్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఇవన్నీ కొంచెం దూరం అవుతాం. ఎందుకంటే అందరూ మిగతా సాఫ్ట్వేర్ వీళ్ళకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీ ప్రొఫెషన్. సో అప్పుడు పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏమైనా ఫీల్ అయ్యారా, అరే మిగతా వాళ్ళందరిని చూసినప్పుడు, సాఫ్ట్వేర్ మిగతా టీచర్స్ వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీతో, నేనే ఎందుకు వై మీ, అది ఎప్పుడైనా ఒక క్వశ్చన్ మార్క్? అంటే ఆ ఫీలింగ్ అంటే ఎవ్రీ డాక్టర్ ఒక పాయింట్లో ఫేస్ చేస్తారు. బట్ ఏంటంటే మేము చూస్ చేసుకున్నప్పుడే ఈ ఫీల్డ్ వీ నో దట్ ఐ మీన్ సమ్ టైమ్స్ అంటే నాకు మా బ్రదర్ ఉన్నారు, ఐ హ్యావ్ సీన్ హిమ్. అంటే నైట్ టైం అయినా సరే వీ హ్యావ్ టు రిసీవ్ కాల్స్, ఎందుకంటే ఏ నిమిషం ఎలా వస్తుందో తెలీదు. బట్ అవర్ ఫ్రెండ్స్, అవర్ ఫ్యామిలీస్, వీ యూస్ టు గెట్ అంటే రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు వచ్చే కాల్స్. బట్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యుయేషన్, ఈ కోవిడ్ టైంలో ఐ థింక్ అసలు మాకు డ్యూటీస్ చేసా కూడా, పడుకున్నా కూడా కాల్స్ వస్తాయి అసలు. ఎందుకంటే సమ్ టైమ్స్ కొన్ని రోజులైతే వీ డోంట్ హ్యావ్ స్లీప్స్ బికాస్ ఎందుకంటే తెలిసిన వాళ్ళు కాల్ చేస్తారు. ఆ టైంలో ఆ టైంలో కాల్ లిఫ్ట్ చేయాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వెంటిలేటర్ కావాలి, ఆర్ సంథింగ్ ఇంజెక్షన్స్, ఒక బెడ్ కావాలి, ఆక్సిజన్ బెడ్. మధ్యలో కొంచెం టైంలో ఆక్సిజన్ దొరకలేదు. ఆ టైంలో ఏమైపోయిందంటే ఈవెన్ ఒక ఆక్సిజన్ బెడ్ దొరకలేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వీ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఏ డాక్టర్. ఎందుకంటే ఈ టైంలో వీ స్టుడ్ ఫార్వర్డ్. అంటే మాతో పాటు చాలామంది చేశారు. బట్ అట్ ద సేమ్ టైం పర్సనల్గా ఒక కోవిడ్ పేషెంట్ని లైవ్ అంటే ఫేస్ టు ఫేస్ చేసింది డాక్టర్. ఎందుకంటే రిస్క్ తెలిసి వీ స్టుడ్ దేర్. సో ఇట్ మేక్స్ అస్ ప్రౌడ్. ఈవెన్ వీ డిడెంట్ మీట్, అంటే మా పేరెంట్స్ని కలిసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఈవెన్ వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఆన్ కాల్, వీడియో కాల్స్ అవి తప్ప వీ డిడెంట్ మెట్ ఫ్రీక్వెంట్లీ. అలా చాలా కొన్ని ఎమోషన్స్. అట్ ది ఎండ్ ఆఫ్ డే వీ ఫీల్ ప్రౌడ్ బీయింగ్ ఏ డాక్టర్. రికవర్ అయ్యి వెళ్ళే పేషెంట్ స్మైల్ కానీ వాళ్ళ గ్రాటిట్యూడ్ చెప్తే మాకు ఆ కష్టం అంటే ఎంత నిద్రలేని రాత్రులు అయినా సరే పర్లేదు, బట్ వాట్ వీ డిడ్ అది చాలా మాకు ఆనందం వేస్తుంది. అది సో ఇప్పుడు వర్కింగ్ అవర్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా, నార్మల్ టైంకి ఇప్పటికీ డిఫరెన్స్ చాలా. వర్కింగ్ అవర్స్ పెరగడమే ఉంటుంది, తరగడం ఎప్పుడు ఉండదు. సో అప్పుడు ఎట్లా ఉంటుంది? రెస్ట్ ఉండదు, పీపీ కిట్స్ ఇప్పుడు వేసుకోవాలి, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? మా కోవిడ్ వచ్చినప్పుడే తెలుసు పక్క మేము వీ హ్యావ్ టు డూ మోర్ వర్క్ అని. మీరు అన్నట్టు కూడా లైఫ్లో హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ అన్నీ మిస్ అవుతుంటాము. బట్ విల్ నాట్ మిస్ అవర్ లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్. మేము వాళ్ళకు లైఫ్ ఇచ్చినప్పుడు మా లైఫ్కి ఒక అర్థం వెతుకుంటున్నాం. వీఆర్ హ్యాపీ కదా, మన వల్ల ఒకరి లైఫ్ దొరికింది కదా అని. సో వీ డోంట్ ఫీల్ రిగ్రెట్ మనం కష్టపడుతున్నట్టు కానీ, లేకపోతే మాకు లైఫ్లో హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్ లేదని అదేం లేదు. ఒక్కొక్కసారి 6 hours కాదు, ఒక్కొక్కసారి 12 hours, 24 hours కూడా చేస్తూ ఉంటుంటాం. సో వీ డోంట్ ఫీల్ రిగ్రెట్ కానీ, కష్టపడుతున్నట్టు కానీ ఫీలింగ్ ఏమనిపించదు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏదో చిరంజీవి సినిమా, నాకు కూడా గుర్తులేదు. ఒక ఈశ్వరుడు, ఒక హిందూ ఈశ్వరునే మొక్కుతాడు, ముస్లిం అల్లాకే నమాజ్ చేస్తాడు, క్రిస్టియన్ జీసస్కే ప్రార్థిస్తారు, కానీ అన్ని మతాల వారు మొక్కేది ఒక డాక్టర్కే అని అంటారు. కాపీ కొట్టే డైలాగ్ అనుకోవచ్చు, కానీ ఇట్స్ డైలాగ్ ఆఫ్ మాకు. మేము వి ఫీల్ ప్రౌడ్ వెన్ ఆ డైలాగ్ విన్నప్పుడు, అరే నిజమే కదా మాకోసమే. టు బీ ఫ్రాంక్, నేను డాక్టర్ ఫీల్డ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ అది. నేను మా మమ్మీ వాళ్ళకి చెప్తాను, మమ్మీ నేను డాక్టర్ అవుతా ఆ సినిమాలో డైలాగ్ చూసారు, మమ్మీ వాళ్ళు నవ్వేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను కష్టపడుతుంది చూసి దే ఫీల్ వెరీ ప్రౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గానే ఒక పేషెంట్కి నెగ్లెక్ట్ అంటే ఓపెన్ ఫ్రాక్చర్ వచ్చింది. దే లెఫ్ట్ ద పేషెంట్ అండ్ రెఫర్డ్ అంటే గాంధీకి రెఫర్ చేశారు. ఇన్ఫెక్ట్ అయింది వూండ్ బాగా, అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేక గ్యాంగ్రీన్ అయిపోయింది. వీ హ్యావ్ టు డూ ఆంపిటేషన్, అంటే కాలు తీసేసేయాలి. పేషెంట్ అటెండర్కి ఫోన్ చేసి, సార్ మీరు ఇలా రావాలి, కన్సెంట్ ఒక చిన్న సైన్ పెట్టాలి, బ్లడ్ కూడా తక్కువ ఉంది, 6 ఉంది హిమోగ్లోబిన్, సో మీరు వచ్చి సైన్ పెట్టాలి, ఇట్లా చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. అంటే సార్ మీరు ఏం చేసుకుంటారో చేసుకొని మాకు సంబంధం. అంటే సొంత ఫ్యామిలీని కూడా వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా రావడానికి ఆలోచిస్తున్నారు. అట్లాంటి టైంలో కూడా మేము రిస్క్ తీసుకొని నేనే ఫైల్ తీసుకెళ్ళి గాంధీ గేట్ దగ్గరికి వెళ్ళి సైన్ పెట్టించుకొని, బ్లడ్ లేదు అంటే మేమే మనీ మా పీజీస్ అరేంజ్ చేసుకొని బ్లడ్ అరేంజ్ చేసి సర్జరీ చేసాం. లెగ్ అయితే తీసేసాం, బట్ వీ హ్యావ్ గివెన్ లైఫ్ టు హిమ్. వెళ్ళేటప్పుడు అండ్ ద స్మైల్, ఇంకా మేము ఆ రోజు నైట్ తినలేదు అండ్ వీ డోంట్ హ్యావ్ స్లీప్, బట్ ద స్మైల్ హ్యాస్ గివెన్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి, ఎవ్రీ ఫీల్డ్లో చాలామందికి ఉండొచ్చు, బట్ మా ఫీల్డ్లో మాకు ఇచ్చే ఎనర్జీ, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ. డాక్టర్లు అంటే కొన్ని లక్షల కోట్లు అంటారు, ఆ లక్షల కోట్లు ఉంటే మేము ఇక్కడ ఉంటాం, ఎక్కడో పెద్ద పెద్ద బిల్డింగ్లు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కట్టుకొని ఉంటాం. మేము సంపాదించేది మినిమం మా లైఫ్ లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది, మాకు జస్ట్ కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మనీ. మేము మనీ కోసమే చేయాలనుకుంటే వేరే ఫీల్డ్ కూడా ఎంచుకోవచ్చు. అవర్ ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ ద మెడిసిన్ విల్ బి నెవర్ ఎండింగ్ అండ్ విల్ స్ట్రైవ్ ఫర్ ద మెడిసిన్ చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏమైనా ఉందా? ఎందుకు అది
దానికి ఖర్చు, నెక్స్ట్ స్టడీ, లైఫ్ అంతా కూడా వెచ్చించాలి. అప్పుడు ఫ్యామిలీ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయా? లేదా ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళంతా ఉంటారు కదా, సో అట్లా వచ్చాయండి. యాక్చువల్గా మా ఫ్యామిలీ కొంచెం పూరే, అయితే అన్నారు ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం కదా, తొందరగా సెటిల్ అవ్వాలి అది ఇది అన్నారు. బట్ నాకు ప్యాషన్ అంటే ఉండే, సైన్స్ మీద బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను మెడిసిన్ చూస్ చేసుకున్నా. మెడిసిన్ అనేది నాకు హ్యాపీనెస్ బాగానే ఇచ్చింది. సో అలా కంటిన్యూ చేస్తున్నాను. రైట్. ఇప్పుడు మీ దగ్గరకు మీరు కోవిడ్ టైం స్టార్ట్ అయ్యి ఫస్ట్ వీళ్ళంతా కరోనా వచ్చింది, కరోనా స్టార్ట్ అయింది ఆల్రెడీ ఇండియాలో అని చెప్పేసి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా వద్దు ఇంకా చాలు, కాస్త బ్రేక్ తీసుకో, తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు అని ఎవరైనా అన్నారా? చాలామంది అన్నారు. ఇన్ఫ్యాక్ట్ అందరూ అదే అన్నారు. కానీ నాకు యాజ్ అంటే ఒక్కొక్కరి పర్సనల్ పర్సెప్షన్ ఒక్కోలా ఉంటుంది. అప్పుడు నాకు ఎస్ ఇట్ వాజ్ రిస్కీ టు వర్క్ ఇన్ ఎ కోవిడ్ వార్డ్. అంటే ఆ వార్డ్లో వర్క్ చేయడం రిస్కీ, కానీ లైఫ్ ఎట్ ది ఎండ్ ఈజ్ రిస్కీ. మనం ఏది తీసుకున్నా అందులో రిస్క్ ఉంటుంది. సో ఇది అప్పుడు ఫస్ట్ వేవ్ ఆఫ్ పాండమిక్లో ఇట్ ఈస్ లైక్ 1% మార్టాలిటీ, 0.1 to 1% ఉండింది. సో మనము 50-30% మార్టాలిటీ ఉన్నవి కూడా చాలా చేస్తాము. సో ఆ 0.1 to 1% అన్నది ఇట్స్ ఓకే అనిపించింది నాకు పర్సనల్గా. ఇట్స్ ఓకే, ఎట్ ది ఎండ్ లైఫ్ ఈజ్ రిస్కింగ్, లైఫ్ ఈజ్ లివింగ్. పర్సనలీ సీ ఇట్ యాజ్ ఎ రిస్క్, ఐ జస్ట్ సా ఇట్ యాజ్ ఎ లివింగ్, అంతే. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కరోనాకి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమనిపించింది? చుట్టుపక్కల కంటే అంటే ఇవన్నీ హైపోథెటికల్, అంటే మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతే ఎట్లా అది ఇది అని. బట్ ఐ హ్యావ్ గాన్ త్రూ అ రియల్ సిచ్యువేషన్ వేర్ మై ఫాదర్ వాజ్ యాక్చువల్లీ ఎఫెక్టెడ్. Feb 1st actually I lost my mother due to some kidney disease. అప్పుడు దెన్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ పాస్ట్ 2 months. అప్పుడు ఇంకా 2 months కూడా అవ్వలేదు. అండ్ దిస్ సెకండ్ వేవ్ రష్డ్ ఇన్. అప్పుడు ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ రిక్వైరింగ్ ఆక్సిజన్, అండ్ అప్పుడు ఇంకా బోత్ కోవిడ్ అండ్ నాన్ కోవిడ్ సర్వీసెస్ బోత్ వేర్ రన్నింగ్. సో అప్పుడు దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ వర్క్ టాల్. అండ్ ప్రొఫెషనల్ ఫ్రంట్లో కానీ మేము వర్క్ చేసేటప్పుడు కానీ దెర్ వాజ్ అ లాట్ దట్ వాజ్ నీడెడ్ ఫ్రమ్ అస్. ఆ తర్వాత వెన్ వీ సా దట్ ద వే వాజ్ రియలీ పికింగ్, వీ మేడ్ సమ్ చేంజెస్ అండ్ ఆల్. కానీ అప్పటికి వీ హ్యాడ్ టు బీ విజిలెంట్ వెన్ ఎవర్ వీ వర్ డూయింగ్ డ్యూటీస్, వీ హ్యాడ్ టు బీ ఆన్ అవర్ టిప్స్ అండ్ టోస్ ఆల్వేస్. సో ఆ పీక్ ఆఫ్ టైంలో మై ఫాదర్ వాజ్ అఫెక్టెడ్. సో ఆ టైంలో it was really painful, ఎందుకంటే it was not even past 2 months. To be honest, I didn't even have time to grieve over the loss of my mother. So ఆ టైంలో the only thing I did was, okay, I will give my best and just not think. That was my only mental exercise that I have done. Because if I have not done that, I would have definitely broken down. Kachitanga, I would have gone down. And Malli Tarvata, one of my closest family friends, he was just like a family member. He's like 10 years younger to my dad. And he also got positive. They both had similar severity. And there was my mother-in-law of my sister. She was just around 150 kilometer radius lo untundi tanu. And she also got positive. She also was around 64. Among all the 4 of them, only my dad survived. ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ద డెత్ ఆఫ్ రిమైనింగ్ 3 అన్నది అసలు ఇట్ వాజ్ వెరీ వెరీ పెయిన్ఫుల్. అండ్ ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఐ వెరీ వెల్ రిమెంబర్ వెన్ ఐ టుక్ మై డాడ్, నేను డిశ్చార్జ్ చేసి వెన్ ఐ వాజ్ బ్రింగింగ్ హిమ్ ఇన్ ఎ కార్, అప్పటికి ద డెత్ ఆఫ్ మై నేబర్ హ్యాస్ ఆల్రెడీ స్టక్ ఇన్. అంటే అప్పటికి హీ వాజ్ 40-year-old మేల్, నో కొమార్బిడిటీస్, హీ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. సో వెన్ ఐ వాజ్ గెటింగ్ మై డాడ్, I still remember the eyes of the people who were seeing, వచ్చింది మా డాడీయా అతని బాడీయా. సో ఆ టైంలో నాకు ఇట్ జస్ట్ ఫెల్ లైక్ లైఫ్ ఇస్ జస్ట్ ఎ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లాగా అనిపించింది. సో అంటే ఇట్ హ్యాస్ ఎవోక్డ్ సో మెనీ థింగ్స్. అంటే రిస్కీ ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అ రిస్క్ టు బీ ఆనెస్ట్. కానీ కొన్నిసార్లు ఐ హ్యావ్ ఆల్సో సీన్ మెనీ పేషెంట్స్ అపార్ట్ ఫ్రమ్ మై ఓన్ పర్సనల్ ఫ్యామిలీ, నా ఓన్ కలీగ్స్లో కూడా సో మెనీ ఫాదర్స్ ఆఫ్ సో మెనీ ఇంటర్న్ డాక్టర్స్ అండ్ అదర్స్ బీయింగ్ ఎఫెక్టెడ్, చాలామందిని చూశాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ జస్ట్ ద డాక్టర్ ఫీల్డ్ ఆల్సో, ఈవెన్ అమాంగ్ పేషెంట్స్ దోస్ హు కమ్ ఫ్రమ్ రిమోట్ విలేజెస్, ఐ హ్యావ్ సీన్ అ పర్సన్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫాదర్ ఫర్ నియర్లీ 1.5 months అండ్ హిస్ ఫాదర్ ఈజ్ 65-year-old మేల్. సో అట్లాంటి వాళ్ళని కూడా వీ హ్యావ్ సీన్. అండ్ మళ్ళీ జస్ట్ రేట్ ఇంక్రీజ్ అయిందని జస్ట్ అంటే దెర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ లవ్ అండ్ అట్లా అంటే పేషెంట్ అటెండర్స్ కూడా అట్లా కేర్ తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూస్తే చాలా పెయిన్ఫుల్ అనిపించేది కొన్నిసార్లు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మీ మదర్ని కోల్పోయానని చెప్పారు, ఆ టైంలో మీరు వర్క్లో ఉన్నారా? yes definitely I was on work. సో ఆవిడ ఇంకా తిరిగి రారు
అని తెలిసినప్పుడు కూడా ఇక్కడ వర్క్ చేయాలి. ఇక్కడ చేయాలి. ఆ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేశారు? అటువైపు మదరు, ఇటువైపు వర్క్, రెండింటిని బ్యాలెన్స్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది కొంతమేరకు. ఆవిడ ఇంకా రారు, నో మోర్, ఇంకా లేరు మనతో అన్నప్పుడు మీ మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? అంటే అప్పుడు బ్యాలెన్స్ అంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండరు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాట్ ఐ వాజ్ ఆఫ్టర్ వాజ్ నాట్ బ్యాలెన్స్ కావాలి అని నేను అనుకోలేదు. అంటే నేను ఒక పర్ఫెక్ట్గా నార్మల్గా ఉండాలని నా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. హ్యాపీగా ఉండాలి, అందరిలాగా ఉండాలి అని నేను అట్లాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు నా నుండి. ద ఓన్లీ థింగ్ అంటే ఆ టైంలో నేను ఏమనుకున్నాను అంటే నేను నార్మల్గా బతకగలిగితే చాలు అనుకున్నాను. అంటే ఆ టైంలో నా నుండి నేనేం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. ఐ జస్ట్ అలౌడ్ మై సెల్ఫ్ టు బి హౌ ఎవర్ ఐ ఫెల్ట్. చూసారా మీ మదర్ని? ఎస్ చూసాను. అంటే కోవిడ్ పాండమిక్ ముందు చనిపోయారు, బట్ ఇమీడియట్గా కిక్డ్ ఇన్. లైక్ అంటే మార్చ్ ఎండింగ్లో సెకండ్ వేవ్ వచ్చేసింది, లైక్ ఫెబ్ ఫస్ట్లో అలా చనిపోయారు. కొంచెం ఆ లాస్ అనేది ఇప్పటికీ ఉంది, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 4 months. సో అది ఉంటుంది. కానీ ఇక నోబడీ ఈజ్ ఇమ్మార్టల్. అంటే అందరూ అమరులు ఉండరు కదా. లైక్ ఒక పాయింట్ వస్తే నేను వెళ్ళాలి, ఒక పాయింట్ వస్తే తను వెళ్తుంది. ఆ మెమరీస్, ఆ లవ్, ఆ షేర్, ఆ బాండ్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక ఎమోషనల్ స్టోరీ, ఒక ఎమోషనల్గా ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర టచ్ అవుతుంటుంది. ఈవెన్ పేషెంట్ నుంచి, ఫ్యామిలీ నుంచి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒకసారి మళ్ళీ వాటిని వెనక్కి తీసే ప్రయత్నం చేద్దాం. మీరు ఒక డాక్టర్, మీ పేషెంట్ చాలామంది చూస్తుంటారు. మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా సరే ఈ కరోనా వల్ల మీ చుట్టాలు, బంధువులు వీళ్ళంతా ఉంటారు కదా, సో వాళ్ళు ఏమైనా ఎక్స్పైర్ అయినప్పుడు యాజ్ ఎ డాక్టర్గా మీరు సేవ్ చేయలేకపోయానే, ఈ డాక్టర్ చేసి కూడా ఎందుకు సేవ్ చేయలేకపోయినా క్వశ్చన్ వస్తుంది. అప్పుడు మీరు దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఫస్ట్ వేవ్లో అంతమంది ఎవరు రిలేటివ్స్ కానీ పెద్దగా కంప్లైంట్స్ చేసిన వాళ్ళు, మాకు వచ్చింది కాస్త అని ఎక్కువ మంది చెప్పిన వాళ్ళు ఎవరు పెద్దగా లేరు అనమాట. కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత మా పెద్దనాన్న కూతురు, షీ వాజ్ లైక్ 45 years old, 2 పిల్లలు, వాళ్ళు కడపలో ఉంటారు. దే కాల్డ్ మీ అండ్ దే టోల్డ్ మీ, వాళ్ళు కాల్ చేసి నాకు ఈ మరి కాస్త సీరియస్ అవుతుంది, ఈ మరి ఇలాగా 12 వచ్చింది స్కోర్, సిటీసీఆర్టీ స్కోరు, కాస్త గాంధీకి తీసుకురావాలనుకుంటున్నాము అని చెప్పారు. సరే తీసుకురండి, నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి నేను సారీలో డ్యూటీ చేస్తుంటే నేను వాళ్ళు వచ్చే టైంకి ఒక బెడ్ అరేంజ్ చేసి కాస్త చేశాను అనమాట. మనం ఎంతోమందిని చూసి ఎంతోమంది సేవ్ చేసి ఖచ్చితంగా సేవ్ చేస్తాం అనుకున్నా కానీ 15 days 20 days పాటు నెమ్మదిగా డిటేరేట్ అవ్వడం, అసలు మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఇంత మనం ట్రై చేసి మా హెచ్ఓడి సార్ని కన్సల్ట్ అవ్వడం, ప్రతి ఒక్కరిని అందరినీ కన్సల్ట్ చేసి సార్ ఇంకేనా మనం ఇంకేం చేయగలుగుతాం అన్నీ చూసి అన్నీ ట్రై చేసినా కూడా ఆమెని కాపాడుకోవాలి. నాకు చాలా బాధ వేసింది. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు డ్యూటీలో ఉంటారు, 24/7 పేషెంట్కి అందుబాటులో ఉండాలి, హాస్పిటల్కి అందుబాటులో ఉండాలి. ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా అర్జెంటుగా కాల్ వస్తే డెఫినెట్గా మళ్ళీ రావాలి. అప్పుడు ఏమనిపిస్తుంది? మిగతా వాళ్ళందరితో పోల్చుకున్నప్పుడు అరే ఇందులోకి వచ్చాను, కాస్త నిద్రైనా ఉండట్లేదు, రెస్ట్ ఉండట్లేదు. బ్రిడ్జ్ క్రాస్ అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అట్లా అనిపించట్లేదు సార్. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వన్స్ వీ సీ ద హ్యాపీనెస్, పేషెంట్ ఒక పేషెంట్ ఒక థ్యాంక్స్ చెప్తే ఒక్క నుంచి వచ్చిన మాకు సాటిస్ఫాక్షన్, దట్ మూవ్స్ అస్ యాక్చువల్లీ. ఇంకా చేయొచ్చు అనే ఫీల్ వస్తుంది. ఒకసారి ఆపేద్దామన్న ఫీలింగ్. కొన్నిసార్లు ఎక్కడ అంటే మనం ఎంత చేసినా కూడా కొన్నిసార్లు కొన్ని డిసీజెస్ ఉంటాయి సార్, వీ కాన్ కంట్రోల్ దెమ్. ఇప్పుడు పాండమిక్ స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్లో కూడా అంతే ఉండే. అప్పుడు మేము నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు నా వార్డులో నేను దాదాపు ఒక 6 to 10 deaths వరకు చూసేవాడిని. అండ్ అవి చూస్తూ ప్లస్ మా చుట్టూ చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అతను ఆల్రెడీ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, ఇంటిబేటెడ్ ఉన్నాడు. అండ్ నారెడ్ అని ఒక డ్రగ్ ఉంటుంది సార్, దాని మీద ఉన్నాడు. అంటే హార్ట్ మీద పనిచేస్తుంది, ఒకటి లాస్ట్ స్టేజ్లో పెడతారు ఆల్మోస్ట్. సో వాటి మీద ఉన్నారు. బేసిక్గా ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చూసినట్టయితే ఎక్కడ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నా, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు అక్కడ ఉంచుకోరు చాలాసేపు. అక్కడ నుంచి వాళ్ళు పంపించేశారు, ఎందుకంటే ఇంకా ఛాన్సెస్ తక్కువ. సో దే డోంట్ వాంట్ ద డెత్ టు బి హ్యాపెన్ ఇన్ ది హాస్పిటల్స్. సో వాళ్ళు ఇక్కడ పంపించినప్పుడు మదర్ వాళ్ళ బాగా క్లోజ్ ఫ్రెండ్, నాకు కూడా తను బాగా క్లోజ్, తను నాకు కాల్ చేసింది అనమాట. ఇట్లా మా హస్బెండ్ ఉన్నాడు, ఇట్లా మరి తీసుకొద్దాం అనుకుంటున్నా గాంధీకి, బెడ్ అరేంజ్ చేయగలుగుతాం అని చెప్తే నేను ఆల్మోస్ట్ అరేంజ్ చేశాను సార్. బెడ్ అరేంజ్ చేశాను. వాళ్ళు రావడానికి 1 hour ఆఫీస్ పడుతుంది, ఎందుకంటే దానికి స్పెషల్ అంబులెన్స్ కావాలి, వెంటిలేటర్ అంబులెన్స్ విత్ ఈ డ్రగ్స్ అవన్నీ కావాలి. సో వాళ్ళు తీసుకొచ్చేసరికి ఇక్కడ అడ్మిట్ చేసుకున్న టైంకి కరెక్ట్ గాంధీకి వచ్చేటప్పటికి ఈ వాజ్ డెడ్, బ్రాడ్ డెత్ అయిపోయాడు వచ్చేటప్పటికి. అట్లాంటి సిచ్యువేషన్లో చాలా చూసాం అనమాట. అంటే ఈజ్ నాట్ టూ ఓల్డ్ సార్, యాక్చువల్లీ 45 years అంతే ఉంటాడు. వాళ్ళ పిల్లల్ని అతను ఆడుకుంటారు అప్పుడప్పుడు. సో చూసినప్పుడు అనిపిస్తుంది ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అంటే ఎక్కడ ఆపిద్దాం అనిపిస్తుంది అంటే ఇవన్నీ చూసినప్పుడు ఇవి చూసి కూడా ఇంకా మనం ఉండి ఏంది అంటే అది పెద్ద యూజ్ లేదన్న ఫీలింగ్ వస్తుంది బిగినింగ్ స్టేజ్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్. ఒక
పార్ట్ అయితే అనదర్ పార్ట్ ఏంటంటే కొన్నిసార్లు పేషెంట్స్ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ అటెండర్స్ ఒక 10-15 డేస్ తర్వాత వాళ్ళ రిచువల్స్ అని అయిపోయిన తర్వాత దే విల్ కాల్ అస్, అంటే నా నెంబర్ ఎక్కడి నుంచి మరి తీసుకొని వాళ్ళు కాల్ చేసి చెప్తున్నాయి అనమాట, సార్ మాకు ఎక్కడ కూడా ఎంత ట్రీట్మెంట్ అందలేదు సార్, ప్రైవేట్లో మేము 15 డేస్ ఉన్న తర్వాత బ్యాడ్ అయినాక మీ దగ్గరకు వచ్చాము, అక్కడ 15 డేస్ మమ్మల్ని ఒక డాక్టర్ ఒక 7 డేస్ చూశాడు అంతే, ఆల్టర్నేటివ్స్ వచ్చేవాళ్ళు, ఇక్కడ మీరు డైలీ 3 టైమ్స్ చూసేవాళ్ళు, నర్సు డైలీ వచ్చి డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు అని అన్నప్పుడు మాకు అప్పుడు తెలిసేది, అంటే ఒక రివ్యూ ఇచ్చినప్పుడు మాకు తెలిసేది మనం పర్లేదు మనం బాగానే పనిచేస్తాం అనే ఫీలింగ్ వచ్చేది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ విల్ మూవ్ అస్, అంటే ఇంకా చేద్దాం, ఇంత చేస్తున్నా ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇంకా బాగా చేద్దాం అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన తొందరగా ఉన్నా కూడా ఏమున్నా కూడా ఒక కంటిన్యూస్ 3 months ఆఫ్ స్ట్రెచ్ మేము కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే అయిపోతుంది. ఇంటర్మీడియట్గా పెట్టుకొని ఇంట్లో ఇన్ఫెక్ట్ చేయడం కంటే కంటిన్యూస్గా 3 months ఇల్లు మర్చిపోయి ఇక్కడనే డ్యూటీ చేద్దాం అన్న సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు. పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కండిషన్ క్రిటికల్గా ఉంది, ఇంకా నో మోర్, అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ప్లీజ్ బ్రతికించండి ఎలా అయినా, ప్రాధాయపడతారు కదా. ఆ ప్రాధాయపడేటప్పుడు మీకు ఏమనిపించేది యాజ్ ఎ డాక్టర్గా అండ్ ఒక మనిషిగా ఎలా రెస్పాండ్ అయ్యేవారు? ఒక మనిషిగానే డెఫినెట్లీ చాలా బాధ అయితే ఉంటుందండి. బట్ మేము భయపడి బాధపడి మా ఫేస్లో అది చూపిస్తే ఆ పేషెంట్ వాళ్ళకి ఇంకా నమ్మకం పోయి వాళ్ళు ఇంకా టెన్షన్ పడే స్థితి వస్తుంది. సో లోపల ఎంత భయం ఉన్నా మాకు తెలుస్తుంది, ఓకే ఈ పేషెంట్ ఎంత చేసినా కష్టమే, 90% ఛాన్స్ లేదు అని తెలిసినా కూడా వాళ్ళకి ధైర్యం నింపడానికి వీ షో ఆర్ ఏమంటారు మా స్ట్రెంగ్త్, అంటే మా కళ్ళల్లో ఆ ధైర్యాన్ని చూపిస్తే అట్లీస్ట్ వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది అన్న దాంట్లోనే వీ ట్రై టు డూ దట్. సో ఇప్పుడు మీ చేతుల మీద ట్రీట్మెంట్ అవుతున్న ఒక పేషెంట్ సరే ఇంకా అయిపోయింది ఇంకా బ్రతకరు, మీ చేతులు ట్రీట్మెంట్ అవుతున్నప్పుడే చనిపోతే అది ఎట్లా ఉంటుంది? అలా ఉన్నారండి. నాకు స్పెసిఫిక్గా గైనిక్లో ఒక పేషెంట్ ఉండే, ఒక 45 days ఉన్నారు ఆ పేషెంట్. ప్రతిరోజు ఆ పేషెంట్ బయటకు వస్తే వాళ్ళ హస్బెండ్ చూసుకున్నారనమాట, లిటరలీ ఒక చిన్న పాపలా చూసుకున్నారు ఆవిడ్ని. చాలా కష్టపడ్డాం అందరం, ఎవ్రీడే షిఫ్ట్లో కూడా ఆవిడ పక్కనే కూర్చొని ప్రతి పీజీ, నేను షిఫ్ట్కి వెళ్ళినా కూడా ఇంకో పీజీ ఆవిడని లిటరలీ కంటికి రెప్పలా చూసుకున్నాము. కానీ లాస్ట్కి వీ కుడెంట్ సేవ్ హర్. అలాంటివి అవుతూ ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం అలానే జాగ్రత్తగా చూసుకొని బయటకు తెచ్చుకొని హ్యాపీగా మీ వల్లే మేము బతికాం మేడం, మీరు అందరూ చూసుకోవడం వల్లే అని ఒక్క దాంతో ఇట్స్ అ బ్యాలెన్స్ అంతే. ఇవి అవుతుంటాయి, అవి అవుతుంటాయి, సమ్వేర్ ఇన్ బిట్వీన్ అటు అన్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ విల్ వర్క్ ఫార్వర్డ్ అంతే. చాలామంది చనిపోతున్నారు చూస్తున్నాం ఈ ఏజ్లో, అన్ని చావులు చూస్తున్నప్పుడు కరోనా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వేవ్ ఎట్లా చనిపోయారు చూసాం, సెకండ్ వేవ్ ఇంకొంచెం డెత్ రేట్ పెరిగింది, రికవరీ రేటు ఉంది ఓకే, బట్ ఎక్కువ మంది చనిపోతున్నారు. సో ఈ ఏజ్లో అవన్నీ చూస్తున్నప్పుడు ఏమైనా అనిపించిందా అసలు ఏం జరుగుతుంది, ఇటువైపు వెళ్తున్నాం, ఈవెన్ మన రిలేటివ్స్ కోల్పోయినప్పుడు కూడా ఏమైనా అనిపించేది? అసలు నార్మల్గా కోవిడ్ స్టార్ట్ మేము పీజీ తీసుకున్నప్పుడు ఇట్ వాజ్ జస్ట్ న్యూస్ అనమాట, మాకు ఇంకా ఈ మొత్తం ఎఫెక్ట్ తెలీదు. చూసాం ఫస్ట్ వేవ్ చూసాం, ఓకే వి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే బాగానే ఉండింది, ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ లాగా వచ్చింది అని మేము ట్యాకిల్ చేయొచ్చు, సెకండ్ వేవ్ వస్తుంది అన్న న్యూస్ ఉన్నింది. మేము ఏమనుకున్నాం వీ కెన్ ట్యాకిల్ ఇట్ అనుకున్నాం, కానీ ఇది ఇలా ఉంటుంది అనుకోలేదు. నేను ఫస్ట్ వేవ్లో కూడా వర్క్ చేశాను గాంధీలో, అప్పుడు ఏం లేదు, నేను సెకండ్ వేవ్ స్టార్టింగ్లోనే ఐ వాజ్ పాజిటివ్. అప్పటి వరకు చాలా ట్రీట్ చేస్తున్నాము, ధైర్యంగా ఉన్నింది, కానీ ఒకసారి పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక రీల్ వెళ్తుందనమాట. ఫస్ట్ మా దగ్గర అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ ఒకేలాగా ఉన్నారు, దాని తర్వాత మంచిగా ఉన్న పేషెంట్, ఏమి కోమాబిలిటీస్ లేని పేషెంట్ ఆక్సిజన్ మీదకి వెళ్ళి, తర్వాత సీపాప్ అనేది ఉంటుంది, సీపాప్ మీదకి వెళ్ళి తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్ళి అంత జరుగుతున్నప్పుడు ఇలా ఫ్లాష్ అనమాట, ఒకవేళ వాట్ ఇఫ్ ఆ పొజిషన్లో నేనే వస్తే, ఇప్పుడు ఆ భయం అనేది ఉంటుంది. ఆ భయం మనకు వస్తే అన్న దానికంటే ఇప్పుడు మన వాళ్ళకి ఎవరికన్నా వస్తే అన్నది మాత్రం అన్బేరబుల్. అలా ఆలోచించలేము, థాట్ ప్రాసెస్ అక్కడే ఆగిపోతుంది అనమాట. పాజిటివ్ వరకు ఆగిపోయి తర్వాత మేము ఆలోచించలేదు ఏమన్నా జరిగితే, ఎందుకంటే మేము ఇంతమంది పేషెంట్స్ది చూస్తున్నాం సీరియల్గా, ఏమవుతుంది అన్నది చూసినప్పుడు ఆబ్వియస్గా మాకు ఒక కండిషన్ చూస్తే అర్థమైపోతుంది ఇది ఇలా ఉండొచ్చు, ఇలా జరగచ్చు అని. ఒక పేషెంట్ ఎవరైనా చూస్తే వాళ్ళు ఇదంతా జరుగుతున్నప్పుడు మేము ఐసీయూలో రౌండ్స్ వేయడం అనేది ఈజ్ ద వర్స్ట్ పార్ట్. ఒక పేషెంట్ అలా ఉన్నప్పుడు వీడియో కాల్స్, నేను స్పెసిఫికలీ ఆబ్స్టెటిక్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాబట్టి వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు వీడియో కాల్స్ మమ్మీ కావాలి చూస్తాము అని అడుగుతారు, పేషెంట్స్ వీడియో కాల్ చేపిస్తూ ఉంటారు. ఆ వీడియో కాల్ ఫస్ట్ డే రోజున వాళ్ళు ఆక్సిజన్ మీద ఉండరు, తర్వాత ఆక్సిజన్, తర్వాత సీపాప్, మాట్లాడలేరు. అలా జరుగుతున్నప్పుడు మేము ఆ పేషెంట్ అటెండర్స్ని చూసినప్పుడు మాకు అదే అనిపిస్తుంది, మేము వీఆర్ హెల్ప్లెస్, ఏం చెప్పలేము, మేము మ్యాక్సిమం ఇవ్వగలిగే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అవన్నీ చూసిన తర్వాత వాట్ ఇఫ్ ఇవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్కి జరిగిన ఇది, వాళ్ళు ఒక పాయింట్లో కొంతమంది పేషెంట్స్ అయితే నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు అనమాట. అది ఎంత ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు కాదు, కానీ వాళ్ళు నిజంగా
వాళ్ళు తిన్నారా లేదా అని కూడా ఫోన్ చేసి ఆ పేషెంట్ తినిందా, బాగానే ఉన్నారా, సాచురేషన్స్ ఎలా ఉన్నాయి అని కనుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పేషెంట్ గురించి తలుచుకున్న రోజులు. పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తూ 1 వీక్ నుంచి